సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మనకి ఇంతకాలం మన హైదరాబాదు ఉమ్మడి క్యాపిటల్‌గా ఉంది. ఇప్పుడు ఆ ఉమ్మడి క్యాపిటల్ నుంచి పోయింది. ఓన్లీ తెలంగాణకే ఉంది హైదరాబాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఫార్మ్ అయిందండి ఇది. చంద్రబాబు నాయుడు గారి ఒక నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఆధ్వర్యంలో కూటమి ఫార్మ్ అయింది. అక్కడ అమరావతి గురించి మనకు తెలుసు. ఇప్పుడు ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమరావతి గురించి ఎవ్వరు మాట్లాడలేదండి. దాని గురించి డెవలప్ చేయలేదు కాబట్టి మనకి తెలంగాణ అది కూడా రియల్ ఎస్టేట్ బావుంది. ఇప్పుడు చంద్రబాబు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి మీద కాన్సంట్రేట్ చేస్తారు రాజధాని. దానివలన తెలంగాణలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్‌కి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? మీరు అడిగేది చాలా క్రిటికల్ క్వెషన్ ఉంటదండి. నాకప్పుడు మీరు హ్మ్. తెలంగాణ క్యాబినెట్‌లో మినిస్ట్రీ పోస్ట్ ఇప్పించండి. అవన్నీ ఇంటర్నల్‌గా ఏం అది రేవంత్ రెడ్డి మాట్లాడాలి? గారితో చెప్పి ఇప్పిస్తానండి. వాళ్ళు మాట్లాడుకుంది నాకు తెలీకసలు. కేవలం నా అనుభవం మాత్రం షేర్ చేయగలను. అవును. తెలంగాణ రియల్ ఎస్టేట్ ఎటువంటి డోకా లేదు. అమరావతి డెవలప్ అయినా, డెవలప్ అవ్వకపోయినా డెవలప్ అవుతుంది. హ్మ్. ఎందుకంటే మీ ప్రకారం ఏంటి అంటే ఆంధ్రాలోళ్ళందరూ తెలంగాణలో పెట్టేసారనా? అంటే ఇక్కడ అవునండి. నేను అనుకోవడం అంత అమరావతి ఆ! ఇప్పుడు తెలంగాణ అనేది వరల్డ్ లెవెల్ డెస్టినీ అండి. ప్రపంచం యావత్ మొత్తం చూసేది హైదరాబాద్ అది రియల్ ఎస్టేట్ డెస్టినీ. ఓకే. అందులో ఆంధ్ర వాళ్ళు ఒక సర్టెన్ పర్సెంటేజ్ ఉన్నారు ఓకే. హ్మ్. ఒకప్పుడు. ఇప్పుడు ఆ పర్సెంటేజ్‌లో కొద్దిగా ఇప్పుడు ఒకటే 19-20 కా ఫరక్ అంటారు కదా! హ్మ్. సో, నాకు తెలిసి అమరావతి పెడితే 2 ఈ స్టేట్‌కి మంచి 2 ఈక్వల్‌గా పోటాపోటీ అవుతది. నాకు తెలిసి ఇంకా సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్‌లాగా హ్మ్. రేవంత్ రెడ్డి గారు గాని, చంద్రబాబు నాయుడు మంచి హ్మ్. సఖ్యతతో ముందుకెళ్ళి నన్ను ఆల్రెడీ చెప్పారు. మాకున్న సమస్యలు హ్మ్. మేము పరిష్కరించుంటాం. ప్రతి విషయాన్ని కూడా మేము హ్మ్. వి డోంట్ మైండ్ గోయింగ్ అండ్ ఆస్కింగ్ దెమ్. అండ్ టీడీపీ మనకి అంటే ఇద్దరు ఒకే టీమ్‌లో ఉండేవారు. ఇప్పుడు విడిపోయారు. సో, హ్మ్. మాకు తెలిసి మాకున్న పెండింగ్ వాటర్ విషయం గాని, లేకపోతే పెండింగ్ ప్రాబ్లమ్స్. పెండింగ్ ప్రాబ్లమ్ గాని, పెండింగ్ ఇష్యూ గాని మేము సాల్వ్ చేసుకునే కెపాసిటీ మాకుంది. మేము చేసుకుంటాం. హ్మ్. అంటే సానుకూలమైన సమాధానం వస్తదని అనుకుంటాం అని చెప్పారు. సో, హ్మ్. తెలంగాణ రియల్ ఎస్టేట్‌లో ఫస్ట్ మీరు ఆ క్వెషన్ అడిగారు కాబట్టి తెలంగాణలో ఎవరెవరు ఇన్వెస్ట్ చేస్తారనేది కనుక్కుంటే మీ డౌట్ క్లియర్ అవుతుంది. హ్మ్. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ది సెగ్మెంట్ అండి. ఓకే. అంటే మొత్తం ఇండియా మొత్తం ఉన్నటువంటి అందరూ కూడా హైదరాబాద్ వైపు చూస్తున్నారంటారు. ఇండియా కాదండి ప్రపంచం మొత్తం. ప్రపంచం మొత్తం. ఓకే అండి. హ్మ్. అటు నేను రోజుకి 8-10 వెస్టర్న్ కస్టమర్‌తో మాట్లాడుతుంటా ఎన్ఆర్ఐస్. హ్మ్. యూకే, డల్లాస్, టెక్సాస్, న్యూ జెర్సీ, ఈ కాలిఫోర్నియా. ప్రపంచం అంతా దాంట్లో ఒక ఆంధ్రప్రదేశ్ ఒక పార్ట్. ఆంధ్రప్రదేశ్ అక్కడ అనే అమరావతి డెవలప్ అయినా సరే, ఇక్కడ తెలంగాణ రియల్ ఎస్టేట్‌కి టైం ఏ ఇబ్బంది పడతదండి. లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంత స్పీడ్‌గా చేసినా బాబు గారు, హ్మ్. మైనస్‌లో ఉన్నదాన్ని తీసుకురావడం కష్టం. మనం ఆల్రెడీ టాప్ గేర్‌లో ఉన్నాం. ఆ! మనకిప్పుడు కేసీఆర్ గారు ముందు అంత స్లోగా అంత ఫాస్ట్ ఉండేది కాదు రియల్ ఎస్టేట్. కేసీఆర్ గారు ఒక మంచి పని ఏం చేశారంటే హైదరాబాద్ అనేది ఒక వెస్ట్ జోన్ బాగా పర్ఫెక్ట్‌గా పీక్ చేశారు. హ్మ్. మిగతాన్ని వదిలారు కూడా ఆయన ఓట్లు పడలేదు. సిటీలో హ్మ్. పడ్డాయి. ఔట్ సైడ్ మొత్తం జంప్ అయిపోయారు. కేసీఆర్ ఓటమికి ధరణి ఒకటి, హ్మ్. ఫార్మ్ హౌస్‌కి కట్టుబడి ఉండడం ఒకటి, ఈ స్టెప్ మదర్ ట్రీట్మెంట్ అంటాం. అంటే ఒక తండ్రికి 5 కొడుకులు, 6 ఉంటే ఒక కొడుకుని బాగా ముద్దించి ఇంకో 5 కొడుకుని రోడ్డు మీద పెట్టేయడం. హ్మ్. అదే జరిగింది మనకి. గ్రామీణ ప్రాంతాలను వదిలేశారు సో, కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంతకుముందు ఆయన హెచ్ఎండిఏ మెగా ప్లాన్ 2031 మాట్లాడితే ఈయన 2050 స్టేట్ మెగా ప్లాన్ అంటున్నారు. హ్మ్. అంటే ఆయన ఆల్రెడీ లాస్ట్ టైమ్ చెప్పాను నేను. అర్బన్, సబర్బన్, రూరల్ ఏరియాస్ మూడిట్ల కింద విభజించాడు. ఓకే. ఓఆర్ఆర్ అనేది ట్రాఫిక్ కంజెషన్‌కి బాగా పనిచేస్తుంది. హ్మ్. ట్రిపుల్ ఆర్ఆర్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ ఫండింగ్ కోసం. ఓకే అండి. అదొక మైల్ స్టోన్ అదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ట్రిపుల్ హ్మ్. ఆర్ఆర్ అనేది జీ క్యూబ్ అని నేను చెప్పాను. హ్మ్. జీ క్యూబ్ అంటే ఏమైనా ఐడియా ఉందా మీకు? ఆర్ క్యూబ్ అండి, జీ క్యూబ్ అండి. జీ క్యూబ్ జీ క్యూబ్. గాడ్ గివెన్ గిఫ్ట్. ఓహ్! గాడ్ గివెన్ గిఫ్ట్. హ్మ్. ట్రిపుల్ ఆర్ అనేది లాస్ట్ టైమ్ చెప్పాను. అవును. రౌడీయిజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. అవునండి. సో, మా కొటేషన్స్ ఎందుకు చదివానంటే జనాలకు కొద్దిగా క్లారిటీ కాదు. ఎందుకంటే జీ ఈ క్యూబ్ అంటే గాడ్స్ గివెన్ గిఫ్ట్. అంతే. హ్మ్. మన తెలంగాణ స్టేట్‌కి హ్మ్. ట్రిపుల్ ఆర్ అనేది ఒక పెద్ద విభంజనం. హ్మ్. అంటే దానివల్ల వండర్స్ జరగబోతున్నాయి హైదరాబాద్. ఓకే అండి. మనకి ఇప్పుడున్న పాత హైదరాబాద్ మీరు చూసుకుంటే 60, 70 సంవత్సరాలు పట్టింది డెవలప్ అవ్వడానికి. హ్మ్. కానీ ఇప్పుడు అంత టైం పట్టదని నేను అనుకుంటున్నాను. అది ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. ట్రిపుల్ ఆర్ఆర్ కూడా ఎన్నో రోజులు ఆగిపోయింది. ఓఆర్ఆర్‌కి కూడా మనకు చాలా టైం పట్టింది. హ్మ్. ట్రిపుల్ ఆర్ఆర్‌కి ఆగిపోయిన దాన్ని రేవంత్ రెడ్డి గారు వేగవంతం చేశారు. 2, 3 ఫస్ట్ మంత్‌లోనే 2, 3 ట్రిప్స్ కొట్టారు. మోడీ గారిని, అమిత్ షాని హ్మ్. కన్సర్న్ పర్సన్స్ అందరిని కలిసి 10,000 కోట్లు శాంక్షన్ చేసుకొని నేషనల్ హైవే స్టేటస్ అని. హ్మ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఏవైతే ఆటంకాలున్నాయో, ఆ హ్మ్. ఆటంకాలను ఫస్ట్ క్లియర్ చేసుకున్నారు. హ్మ్. మన కన్సర్న్ మినిస్టర్ అయితే ఏం చెప్పారు 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని టార్గెట్ 3 కాదు 5 సంవత్సరాలు అని. అయినా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఓకే. ట్రిపుల్ ఆర్ఆర్ గాని ఒక్కసారి అయిందంటే హ్మ్. మీకు తెలంగాణ బార్డర్ నుండి ట్రిపుల్ ఆర్ఆర్‌కి హ్మ్. మన తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్ సిటీకి 1 ½ to 2 అవర్ మాత్రం పడుతుంది.
ఓకే. ఇప్పుడు 4-5 గంటలు ప్రయాణం చేస్తున్నాం. హ్మ్. సో ట్రిపుల్ ఆర్ఆర్‌కి ఉన్న బెనిఫిట్ అది. గొప్ప హ్మ్. అది. ఇంకోటేంటంటే మధ్య తరగతులు కొనుక్కునే స్టేజ్‌లో లేరు హైదరాబాద్‌లో. హ్మ్. నార్మల్ 30,000, 50,000 సాలరీ తెచ్చుకునేవారు. హ్మ్. ఈ ట్రిపుల్ ఆర్ఆర్ ఒక్కసారి ఆపరేట్ అయితే మొత్తం హ్మ్. ఎంటైర్ 30-40 కిలోమీటర్ స్ట్రెచ్ ఏదైతే ఉందో అవునండి. ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మొత్తం డెవలప్ అవుతది. హ్మ్. సో రేట్లు ఎప్పుడు పెరుగుతాయండి? హ్మ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హ్మ్. ఫండింగ్, ఓకే. ఇండస్ట్రీస్, హ్మ్. తర్వాత ఎంప్లాయ్‌మెంట్. ఓకే. ఈ 4 వస్తే మిగతావన్నీ ఆటోమేటిక్‌గా పెరిగిపోతాయి. హ్మ్. అవునా కదా? అవునండి. ఈ 4 ఆల్రెడీ హైదరాబాద్‌కి ఉన్నాయి. హ్మ్. కాతే ఇప్పుడు ఈ ట్రిపుల్ ఆర్ఆర్‌ని కంప్లీట్ చేస్తే చాలా గోల్డ్ మైనే మనకి. ఎందుకంటే ఓకే. అటు గవర్నమెంట్‌కి విన్ విన్ సిట్యుయేషన్. హ్మ్. సెల్లర్ హ్యాపీ. బయర్‌కి కొద్దిగా హిట్ తగులుతది. తర్వాత హ్యాపీ అవుతాడు. ఇప్పుడు మీరు కొన్నట్టు అంటే ధైర్యంగా కొనుక్కోవచ్చంటున్నారు. అక్కడ అమరావతి డెవలప్ అయినా సరే, మనకి మన బేరాలు మన కామన్ చెప్పాలంటే మన బేరాలు మనకే. మన యొక్క డెవలప్‌మెంట్ మనకే ఒకటి తెలంగాణ అంటున్నారు. మనది చాలా ముందడుగుకెళ్ళిపోయామండి. ముందుకెళ్ళిపోయాం. మనం తెలంగాణ. ఇప్పుడు ఓకే. ఏపీ అనేది ముందడుగు రావాలి ఇంకా. రావాలి. జస్ట్ ఇన్ ఇనీషియల్ జీరోస్ మైనస్ జీరోలో ఉందని చెప్పాను. అవును. మనం ఆల్రెడీ 10లో 8 రీచ్ అయిపోయాం. రీచ్ అయిపోయాం. ఓకే. అండ్ గ్రోత్ అయిన విధానం శాటిలైట్ టౌన్‌షిప్స్, హ్మ్. ఫార్మా విలేజెస్, ఇండస్ట్రీ అంటే జోన్స్ ఏ సైడ్ అయినా కొనుక్కోవచ్చంటారా? ఈస్ట్ కొనుక్కోవచ్చు, వెస్ట్ టైం అలాగేమన్నా? పడతదండి. ఇప్పుడు అనేది వెస్ట్ బాగా ముంబై హైవే, బెంగుళూరు హైవే బాగా ఉన్నాయి. హ్మ్. ఆల్రెడీ నీకు ఏరియాస్ కూడా చెప్పాను. ముంబై హైవేలో ఏమొస్తాయి. అవును. గచ్చిబౌలి, ఇప్పుడు కోకాపేట్. తక్కువ రేట్‌లో ఏ సైడ్ కొనుక్కోవచ్చంటారు? తక్కువ రేట్‌లో? ఎక్కడ మీరు ఈస్ట్‌లో కూడా కొనుక్కోవచ్చు. కాదు 10, 15 సంవత్సరాలు ఆగాలి. మీరు రియల్ ఎస్టేట్ ఒకటండి. ఈ హ్మ్. ప్రపంచంలో భూమాతను నమ్ముకున్నోడు ఎవడు మోసపోలేదు. ఓకే. అటు ఏ ఇమ్మీడియేట్‌గా కాదు. ఇమ్మీడియేట్‌గా కాకుండా అంటే ఈస్ట్ జోన్, నార్త్ జోన్ అనేది కొద్దిగా టైం పడతది. ఎందుకంటే ప్లాన్ లుక్ ఈస్ట్ అనే పాలిసీ లాస్ట్ టైమ్ మాట్లాడాం మనం. హ్మ్. అది అమలు పరచడానికి టైం పడతది. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎలక్షన్ ముందు 100 మాటలు చెప్తారు. హ్మ్. అందులో ఎన్ని అమలు పరుస్తారనేది యూ అండ్ ఐ కెనాట్ టెల్. అవును. ఇప్పుడు చాలా మంది చాలా చెప్తారు. అన్నీ హ్మ్. జరుగుతాయంటే జరగవచ్చు, జరగకపోవచ్చు. ఓకే. అది జరిగిన దాన్ని బట్టి మన స్టేటస్ చూసుకోవాలి. అదే. సో ఇప్పుడైతే ప్లాన్ కంపారిటివ్‌లీ నాకు తెలిసి కేసీఆర్ గారి కంటే ఇంకా దూకుడుగా ఎళ్ళాలనేది ఈయన ప్రయత్నం కనిపిస్తుంది. అది. అయితే ఇంతవరకు హ్మ్. చాలా వరకు స్టేట్‌మెంట్ రూపాల్లో వచ్చి అమలు పరచడం ప్లానింగ్ స్టార్ట్ చేస్తున్నారు. హ్మ్. బట్ అది 2050 మెగా ప్లాన్, స్టేట్ ప్లాన్ ఎయ్యాలి. హ్మ్. దాన్ని రివ్యూ చేయాలి. క్యాబినెట్ ఆమోదించాలి. హ్మ్. బడ్జెట్ శాంక్షన్ కావాలి. టెండర్స్ పిలవాలి. సో రోడ్‌కు మెట్రో కనెక్టివిటీ మాట్లాడుతున్నారు. హ్మ్. హెచ్ఎండిఏ పరిధిని పెంచుతున్నారు. హ్మ్. రేపో మాపో రిజిస్ట్రేషన్ రేట్లు పెంచుతున్నారు. భూమి హ్మ్. వాల్యూలు పెంచుతున్నారు. ఇవన్నీ కూడా పాజిటివ్స్ అండి. గవర్నమెంట్‌కి ఇన్‌కమ్ వచ్చే మార్గాలైతే జాగ్రత్తగా చూసుకోవాలి. అదే. ఎందుకంటే గవర్నమెంట్‌కి ఈరోజు డబ్బులు కావాలి. హ్మ్. తెలంగాణకు కూడా అప్పులున్నాయి. ఓకే. 6, 7 లక్షల కోట్ల దాకా అప్పుంది. హ్మ్. అప్పు తీర్చాలంటే కూడా మనం ఎంత రెవెన్యూ జనరేట్ ఇప్పుడు మీరు ఏపీ గనుక చూసుకుంటే జగన్ గారు ఇచ్చిన స్కీమ్‌కి 70,000-80,000 కోట్లు అవుతుంది సంవత్సరానికి. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం 1,20,000 కోట్లు అవుతది రఫ్‌గా. అంటే హ్మ్. అక్కడ అది ఇది కంటిన్యూ చేస్తారో లేదో మనకు తెలీదు. హ్మ్. ఒకవేళ కంటిన్యూ చేయాలంటే 2,00,000 కోట్లు పర్ యానమ్ కావాలి. ఓకే. 2,00,000 కోట్లు అయితే ఖర్చు ధైర్యంగా తెలంగాణ ఏరియాలో కొనుక్కోవచ్చండి అందరూ గూడా. అమరావతి 100% గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించిన అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ సెటిల్ అయిపోయినోళ్ళు ఎక్కడ పోతారండి? అదే. అవును. నేనైతే డబ్బులున్నది ఇద్దరి దగ్గర కొనుక్కుంటాను. హైదరాబాద్‌కి వచ్చిన డోకా అనేది ఏమీ లేదు. నెక్స్ట్ 10 ఇయర్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌ని ఎవ్వరు ఆపలేరు. ఎవరు ఆపలేరు. ఆపాలనుకున్నా ఆపలేరు. ఓకే. హ్మ్. అదే. అంత స్పీడ్‌గెళ్ళిపోయింది. ఇదండి నంది రామేశ్వరరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం.